హాయ్ వ్యూయర్స్, టాప్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి గారి కూతురు మ్యారేజ్ 200 crores పెట్టి చేస్తున్నారు. దాని గురించి మన పబ్లిక్ ఏమనుకుంటున్నారు? 200 కోట్లు వేస్ట్ చేస్తున్నారా, లేకుంటే తన ఇష్టం ప్రకారం తను చేసుకుంటే ఎలా ఉంటుందనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అంత పెళ్లి కోసం అంత మనీ వేస్ట్ అని నా ఒపీనియన్. ఓకే, అంటే మ్యారేజ్కి అంత వేస్ట్ కదా. కానీ వాళ్ళు లగ్జరీస్ లైఫ్కి అలవాటు పడ్డారు కాబట్టి ఒక స్టేటస్ మెయింటైన్ చేసి అంత ఖర్చు పెట్టి చేస్తే వాళ్ళ స్టేటస్ అనేది వాళ్ళు నిలుపుకొని కొంత హ్యాపీ ఫీల్ కూడా చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఇది అన్ని కోట్లు ఖర్చు పెట్టి అనేది అంత కరెక్ట్ కాదు నా అభిప్రాయంలో. ఇప్పుడు కామన్ మ్యాన్కి తినడానికి తిండి లేదు. పెళ్ళి అందరూ 200 కోట్లు పే చేయాలంటే తన యొక్క స్టేటస్ని చూపించుకోవటమే సొసైటీలో. అంటే నా దగ్గర ఇంత డబ్బు ఉంది అనేది చూపించుకోవడానికి ఆయన స్టేటస్ని చూపిస్తున్నాడు. అంటే 200 కోట్లు పెట్టి మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం చేసుకోవడంలో తప్పులేదు, కానీ అదే మనీ కొంచెం వాళ్ళు రెడ్యూస్ చేసుకొని ఒక అట్లీస్ట్ ఒక 50 crores చేసుకొని గ్రాండ్గా చేసుకుంటారు. ఎవరైనా గ్రాండ్ డబ్బులున్న వాళ్ళ రేంజ్లో చేసుకోవాలని చూస్తారు. అలా చేయడంలో తప్పులేదు. కానీ ఆఫ్టర్ నార్మల్ పర్సనే 100 రూపాయలు 500 పెడుతున్నారు భయ్య కార్డు. అంత పొజిషన్లో ఉన్న జనార్దన్ రెడ్డి 5,000 పెట్టడం అదేం పెద్ద లెక్క కాదు. కూతురు మ్యారేజ్ని ఘనంగా జరపాలి, అతని లెవెల్లో జరుపుతున్నా తప్పులేదు. అట్లాగే ప్రజల గురించి కూడా కొంచెం ఆలోచించండి జనార్దన్ రెడ్డి గారు. దాని గురించి మీరేం మాట్లాడారు? 200 crores పెట్టి ఒక పెళ్లి చేయటం అంటే ఎంతమంది పేదల జీవితాలతో ఆడుకొని 200 కోట్లు పెట్టి వాళ్ళు ఎంత సంపాదిస్తే ప్రజల సొమ్ము ఆ విధంగా చేస్తున్నారు. బోల్డ్ అని మంది పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఏముంది, అతను పెద్ద ఎంపీ పెట్టుకోవడంలో పెద్ద తప్పు లేదు. అతని హోదాకు తగ్గట్టు అది తన దృష్టిలో చేసుకుంటున్నారు. అట్లాగే ప్రతి పేదవాళ్ళకి కూడా కోటి దానం చేసినట్లయితే వాళ్ళు హుందాగా బతుకుతారు కదా. అది చాలా మంచిదండి. ఎందుకంటే 200 కోట్లు పెట్టి చేసినా పెళ్ళి ఈ 20,000 పెట్టి చేసినా పెళ్ళి. అంటే లేనోడు 20,000 పెట్టి చేసుకుంటాడు, ఉన్నోడు 200 కోట్లు పెట్టి చేసుకుంటాడు. ఏముంది, ఆయన కాడ ఉన్నాయి ఆయన చేసుకుంటుండు, అంతే కదా. మనం ఏం చేస్తాం దానికి? అంతేనా? అంతే. అంటే 200 కోట్లు వేస్ట్ చేస్తున్నాడని మీరేం ఫీల్ అవ్వట్లేదు? వేస్ట్ ఏం చేస్తాం, పాపం సంపాదించుకుంటూ చేసుకుంటుండు. పేదవాళ్ళకి చాలా రకాలుగా హెల్ప్ చేయొచ్చండి. అది ఇంకా ఒకటని కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అంటే ఇన్విటేషన్ కార్డులో మ్యారేజ్ వీడియో మొత్తం మ్యారేజ్ సంబంధించిన వీడియో అంతా పెట్టేసి ఇస్తున్నారంట. అంటే రిచ్గా, అంత రిచ్గా. అదేనండి, ఇందాక ముందే చెప్పాను కదా, 200 కోట్లు పెట్టి పెళ్లి చేసినాడు, వీడియోలో పెట్టి ఇస్తాడు, అవసరమైతే క్యాసెట్ కూడా ఇంటికి పంపిస్తాడు. అంత డబ్బు ఖర్చు పెట్టడం అనవసరం కదండి. 200 కోట్లు, అదే 200 కోట్లు వర్కర్స్ ఉన్నారు, అతని దగ్గర కూడా వర్కర్స్ ఉన్నారు. బయట పేదరికం చాలామంది ఉన్నారు. పేదవాళ్ళకు ఆదుకోవడం మంచిది కదా. ప్రజల ద్వారా సంథింగ్ ఏదో విధంగా వాళ్ళు సంపాదించుకున్నది మన దేశం ఇచ్చిన సర్వీస్ని యూజ్ చేసుకునే వాళ్ళు అంత మనీ సంపాదించుకున్నారు అనుకుంటున్నా. సో అలాంటిది అదే దేశంకి సేవ చేస్తే తప్పు లేదు, అలాంటి దానికి ఇన్వెస్ట్ చేస్తే బెటర్. పేదవాడు పేదకొని పోయాడు, కోటేశ్వరుడు కోట్లకు పడిగెత్తి వెళ్ళిపోతాడు. అందువల్ల ఆర్థికంగా అంతరం ఎక్కువ పెరిగిపోయింది. దీనికి అంతరం కారణం పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్ స్ట్రాటజీస్ ఎక్కువగా డిపెండ్ ఉన్నాయి. ఓకే, 200 కోట్లు వేస్ట్ చేస్తున్నాడని మీకు ఏమనిపించింది? వేస్టే ఉంది. పెళ్ళి వాళ్ళ కూతురు మ్యారేజ్ రిచ్గా చేసుకోవాలనుకున్నట్టు చేస్తున్నారు, అది వేస్టే ఉంది. బ్లాక్ మనీ, వైట్ మనీ కూడా ఎక్కువ మన భారతదేశం ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద దేశంలో పేదవాడు ఇంకా పేదరికం పోతున్నాడు. దాని మీద 200 కోట్లు పెట్టడం అనేది ఒక గాలి జనార్దనే కాదు, బట్ ఆల్సో మెనీ గాలి జనార్దనే ఆల్సో మెనీ మెంబర్స్ ఆల్సో సేమ్ థింగ్ ఇష్యూ చేసి ఎక్కువ మ్యారేజ్లు 1000 కోట్లు కూడా పెట్టి చేస్తున్నారు. కానీ డబ్బు పెరిగిపోయిన తర్వాత వాళ్ళు ఏమేం చేస్తారు? బంగారు కుర్చేసి కూర్చున్నారు. కానీ బంగారు కుర్చేసి కూర్చున్నా, మామూలు చెక్క కూర్చున్నా ఫీలింగ్ ఒకటే. కాకపోతే వాళ్ళ ఫీలింగ్ గోల్డ్లోని కూర్చున్న ఫీలింగ్ కోసం. కానీ కామన్ మ్యాన్ షాప్ మీద పడుకున్నా, 5 పరుపులు వేసి పండుకున్నా కూడా నిద్ర ఒకటే, నిద్రపోయేది. ఇంత డబ్బు కష్టపెడతాం ఎందుకు? రోడ్లకు కానీ ఏమైనా ప్రమాదకారాలు ఉన్నా కానీ, ముసలి వాళ్ళకి కానీ, గుడుల దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చేస్తే అది కొన్ని అనే పేరుగా తలుచుకుంటారు. అందువల్ల మన ఇండియాలో ఉన్న పేదరికం ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయలతో లగ్జరీకి ఖర్చు పెడుతున్నారు. అది మన ఇండియా కల్చర్గా వచ్చేసింది. కానీ ప్రజాస్వామ్య దేశంలో కాబట్టి జరుగుతుంది. అదే సామ్యవాద దేశంలో ఆ విధంగా జరిగేది కాదు. సినిమా ఫీల్డ్ అని వచ్చాము, మాకు కూడా ఏదైనా కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా పైకి ఎదుగుతాము. మేము మీలాగా కొన్ని సేవలు చేయాలని అనుకుంటున్నాం. అవును, నిజం, పక్కా. అది మాత్రం నేను మాత్రం రవి గారు మాత్రం హీరోలా ఉన్నారు. అంటే డబ్బులుంటే ఏదో అంటారు కదా, పిండి కొద్దీ రొట్టె అని. డబ్బులుంటే ఎన్నైనా చెయ్యొచ్చు. అందులో కొంచెం రెడ్యూస్ చేసుకుని ఒక 50 ఖర్చు పెట్టుకొని
చాలా పూర్ పీపుల్ ఉన్నారు మన దేశంలో. ఎంతో రకాలుగా ఒక సర్వీస్ మోటివ్లో వెళ్ళి ఎంతో హెల్ప్ చేయొచ్చు ప్రజలకి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.